నిద్ర లేవటంతోనే ఇలా గ్రీనరీ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటది. ఇది మా బెడ్రూమ్ వ్యూ అన్నమాట. నేను కొంచెం ఫ్రెష్ అయ్యేసి పిల్లలకు కూడా స్నాక్ బాక్స్ రెడీ చేశాను. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. స్కూల్లో డైలీ ఫ్రూట్స్ అయితే ఇంక్లూడెడ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో. సో ఇక్కడైతే రెడీ చేశాను బాక్స్లు, ఇంకా బ్యాగ్లో పెట్టేయటమే. పిల్లలు అయితే రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళటానికి. షార్ప్ 8:15కి అంతా స్కూల్లో ఉండాలి అండ్ బ్రేక్ఫాస్ట్ అంతా స్కూల్లోనే. ఇక్కడ టైం వచ్చేసి 8:05 అయింది. ఇక్కడ ఇంకా వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఆ మ్యాట్ కావాలి అని చెప్పి. ఆ రోజు యోగా డే అనమాట స్కూల్లో. సో అందుకు యోగా మ్యాట్ తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడైతే పిల్లలు స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారు. మా స్ఫూర్తి 5th క్లాసు. సో ఆమెకి 1కి 4 బ్యాగ్స్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్ కాకుండా ఎక్స్ట్రా బ్యాగ్స్. ఇది వచ్చేసి స్కేటింగ్ బ్యాగ్. సో మొన్నే తీసుకున్నామన్నమాట, 12,000 వదిలినాయి. సో ఇది మొత్తం సెట్. సో ఇది వచ్చేసి టైకాండు బ్యాగ్, టైకాండు క్లాస్ ఉన్నప్పుడు తీసుకెళ్ళాలి. ఇది వచ్చి స్విమ్మింగ్ బ్యాగ్. సో నిన్నే స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది, సో బయట అలా ఆరబెట్టాను. ఇలానే మా పూర్వీక్ కూడా అనమాట, ఓన్లీ స్విమ్మింగ్ బ్యాగ్ ఒకటే. నా పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసాను. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 10 o'clock అవుతుంది. ఈ మందార పూలు చూసారు కదా ఎంత బాగున్నాయో. డైలీ మా ఇంటి ఓనర్ ఇస్తుంది. ఇంకా నేను రవి అయితే బయటకైతే వెళ్ళాము, కొంచెం పని ఉందని.